సార్ సార్ కొత్త కస్టమర్ వచ్చారు సార్. ఈయన పేరు పరిచయాల తర్వాత డబ్బిదిగా. ఎవరయ్యా నాకు డ్రైవింగ్ నేర్పదా? ఎవరయ్యా? ఎవరో మంచి ఊపి మీద ఉన్నాడు సార్. పాపా దా 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 సార్కి బాగా నేర్పమ్మా. అలాగే సార్, మీరు రండి సార్. సార్ది ఏ ఊరు, ఏ పేరు? నెల్లూరు పెద్దారెడ్డి కదా. 400 ఎకరాల పొలానికి ఆశావనయ్యంలా. నీ పేరేంది పిల్లవు? పాప. పాప అబ్బా పాయసం మాదిరంలా. పొండి, మీరు ఇంత ఆస్తి పెట్టుకొని మీ డ్రైవింగ్ నేర్చుకోవడం ఏమిటి? డ్రైవర్ని పెట్టుకోవచ్చుగా. దానికో పెద్ద కథ ఉండలా. నాకు 2 పిల్లలు. 4 నెలలకు పిల్లలు చొప్పున 2 డ్రైవర్లతో 2 పిల్లలు లేచిపోయిలా. అందుకే నేను నేర్చుకుంటున్నా. అలాగా సార్, మొదలు పెడదామా? చిలిపి, దీన్ని స్టీరింగ్ అంటారు. మా ఊర్లో చక్రం అంటారులే. కృష్ణవంశీ తీస్తుండలా. ఇది బ్రేక్. ఏమేం సార్? నువ్వు అలా కాలు మీద కాలేసి తొక్కుతుంటే నా ఒంట్లో కరెంట్ అలా సలసలసలా పాకుతుండలా. దీన్ని గేర్ రాడ్ అంటారు. దీన్ని ముందుకు వేయాలి. నువ్వే వేసుకోరాదా? నేను వేసుకుంటే మీకెలా వస్తుంది సార్ డ్రైవింగ్? తప్ప. నువ్వు నా పక్కన ఉండాలే గాని ఈ కారు ఏంది? ఆ విమానాన్ని కూడా తోలిపారాయను. అరే ఓ రెడ్డి సాబ్, జరా మీరు డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటది సాబ్. మధ్యలో ఏందివే ఈ సండాలమా? ఒరే బ్రోకరు. బ్రోకర్ కాదు సార్, మా ఓనరు. నీకు ఓనరేలే, నాకు బ్రోకర్ అయి ఉండలా. ఒరే బ్రోకర్గా. అరే రెడ్డి సాబ్, మీరు మాట్లాడేది మంచిగా లేదు సాబ్. లేకపోతే ఏంది భయ్యా? కారు మంచి కాక మీద ఉంటే మధ్యలో అడ్డుపడతావేంది? మీరు వచ్చింది కారు డ్రైవింగ్ నేర్చుకోవడానికి. ఈ నెల్లూరు పెద్దారెడ్డి నెల తక్కువడే నీకు డబ్బులు ఇచ్చాడు అనుకో. ఏది నేర్చుకోవాలో నాకు తెలుసు, ఎలా నేర్పాలో పాపకు తెలుసు. నువ్వు రోడ్డు మూసుకో పాప. నువ్వు కుదరదు. పోనీ ఈ పాప కూడా పోయినట్టే, ఇంకో పాపని మార్చాల్సిందే. మార్చాల్సింది పాపని కాదు బే, మరి దేన్ని? బోర్డుని.